సో ఇక తర్వాత చూసుకుంటే కోర్ సబ్జెక్ట్లోకి వస్తే ఎనలాగ్ సర్క్యూట్స్, ఇది ఈజీ వాళ్ళదండి. సో ఇది మీరు ఎంత సర్క్యూట్ నేర్చుకోగలిగితే, ఎంత ఈక్వేషన్స్ నేర్చుకోగలిగితే, ఎంత డెఫినేషన్ నేర్చుకోగలిగితే మీరు రాస్తారు. మీరు సెంట్ అవుట్ ఆఫ్ సెంటర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇందులో యూనిట్ 1లో డయోడ్ క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, రైట్ ది డయోడ్ క్లిప్పింగ్ సర్క్యూట్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే క్లాంపింగ్ సర్క్యూట్ రాయమని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డయోడ్ క్లిప్పర్స్ సర్క్యూట్స్ అండ్ విత్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ క్లాంపింగ్ సర్క్యూట్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్ అని చెప్పేసి వాట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అడుగుతాడు. ఇక డీసీ బయాసింగ్ ఆఫ్ బీజేడీస్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈజ్ మెంట్ బై ఆపరేటింగ్ పాయింట్, వాట్ ఈజ్ మెంట్ బై బయాస్ స్టెబిలిటీ అని చెప్పేసి, వాట్ ఈజ్ మెంట్ బై థర్మల్ రన్ అవే, వాట్ ఈజ్ మెంట్ బై థర్మల్ స్టెబిలిటీ. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి, ఇందులో వచ్చేసరికి బయాస్ స్టెబిలిటీ ఏ క్వశ్చను, బి క్వశ్చను థర్మల్ రన్ అవే, సి క్వశ్చను థర్మల్ స్టెబిలిటీ. ఈ మూడిట్లో 2 కామన్గా వస్తాయి. విత్ నీట్ స్కెచెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 2 స్మాల్ సిగ్నల్ మోడలింగ్ ఆఫ్ బీజేటీ. సో ఇందులో వచ్చేసరికి ఎలా ఉంటుంది, సో ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డ్రా ది ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఫర్ ది వన్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, అంటే సిఈ కానీ సిసి కానీ సిబి కాన్ఫిగరేషన్ కానీ సింబల్స్ గివని చెప్పి షార్ట్ క్వశ్చన్ అడుగుతారండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి డెరివేషన్ ఉంటాయి కదా, వాటి డెరివేషన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఆ ట్రాన్సిస్టర్కి ఖచ్చితంగా అయితే అడుగుతాడండి. ఇక ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ మెంట్ బై నెగిటివ్ ఫీడ్బ్యాక్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇందులో వచ్చేసరికి ఏంటి ఏమడుగుతాడు, ఎస్ఏ క్వశ్చన్స్లో వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ గీమని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు, లేకపోతే కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ కానీ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ కానీ గీమని చెప్పేసి అడుగుతాడు విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఆపరేషన్. యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే ఆసిలేటర్ సర్క్యూట్. సో ఇందులో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ మెంట్ బై వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, లేకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ దానికి గీమని అడుగుతాడు ఖచ్చితంగా, లేకపోతే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఆర్ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విత్ కన్స్ట్రక్షన్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక అందుట్లోనే ఆపరేషన్ యాంప్లిఫైర్స్ అంటే ఓపీయాంప్స్. సో ఇందులో వచ్చేసరికి ఓపీయాంప్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపీయాంప్స్ అని చెప్పేసి అడుగుతారు, లేదా డ్రా ది సింబల్ ఫర్ ఓపీయాంప్ అని చెప్పేసి అడుగుతాడు షార్ట్ క్వశ్చన్. డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ సింబల్ ఆఫ్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక లేకపోతే ఇక అడుగుతాడు ఏదైనా గీసేయచ్చు మీరు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి 741 ఓపీయాంప్ ఉంది కదా, దాని కన్స్ట్రక్షన్ అంటే దాని సింబలు విత్ ఇట్స్ కన్స్ట్రక్షన్ విత్ ఇట్స్ ఆపరేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక అందులో క్యారెక్టరిస్టిక్స్ కూడా మీరు గీయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 4లో వచ్చేసరికి ఓపీయాంప్ అప్లికేషన్స్ ఏదైతే ఉందో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏముంటుందంటే, రైట్ టు అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే రైట్ ది డిఫరెన్షియేటర్ సర్క్యూట్ డయాగ్రామ్, డ్రా ది ఇంటిగ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఫరెన్షియేటర్ విత్ నీట్ డయాగ్రామ్స్, సిమిలర్లీ ఇంటిగ్రేటర్ కూడా. ఇక కంపరేటర్స్ అండ్ వేవ్ ఫార్మ్ జనరేటర్స్లో షార్ట్ క్వశ్చన్స్ డ్రా ది స్క్వేర్ వేవ్ ఆఫ్ స్క్వేర్ వేవ్ జనరేటర్, దానికి క్యారెక్టరిస్టిక్స్ అడుగుతాడు, లేకపోతే ట్రయాంగులర్ వేవ్ జనరేటర్కి అడుగుతాడు ఈ క్యారెక్టరిస్టిక్స్. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే మీకు నాకు తెలిసి స్క్వేర్ వేవ్ జనరేటర్ మీద, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మీద ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రాబ్లం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు. ఇక యూనిట్ 5 వచ్చేసరికి టైమర్స్ అండ్ ఫేజ్ లాక్ లూప్స్లో షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 555 టైమర్కి సింబల్ గీమని చెప్పేసి అడుగుతాడండి, లేకపోతే స్ప్లిట్ ట్రిగ్గర్కి సింబల్ గీమని చెప్పేసి అడుగుతాడు సర్క్యూట్ డయాగ్రామ్ కానీ, ఓకేనా. సో ఇక అప్లికేషన్స్ రాయమని అడగవచ్చు VCOకి. ఎస్ఐ క్వశ్చన్ పరంగా చూస్తే స్ప్లిట్ ట్రిగ్గర్కి సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ఇట్స్ ఆపరేషనల్ క్యారెక్టరిస్టిక్స్ అది అడగవచ్చు, లేకపోతే 565 PLL గురించి అడగవచ్చు. ఇక తర్వాత D2A అంటే డిజిటల్ టు ఎనలాగ్ అండ్ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్లో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, సో డ్రా ది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ R2R ladder DAC DAC
అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డ్యూయల్స్ ఆఫ్ ఏడీసీ గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే గివ్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిఎస్సి అంటే ఏడీసీ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా వస్తే ఇందులో నాకు తెలిసి ఈ కౌంటర్ టైప్ డిఎస్సి ఒకటి, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఏడీసీ ఒకటి, డ్యూయల్స్ ఆఫ్ ఏడీసీ ఒకటి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మీరు పవర్ సిస్టమ్స్ 1, ఇది త్రిబుల్ వాళ్ళు చేసే పేపర్ వాల్యుయేషన్ అండి. ఇది మొత్తం కూడా థియరీ, ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉంటాయండి హైడ్రో మీద. సో అవి చూసుకుంటే సరిపోతుంది. ఇక యూనిట్ 1లో చూసుకుంటే హైడ్రో పవర్ స్టేషన్స్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో. వాట్ ఈస్ మెంట్ బై స్టీమర్ అని, లేకపోతే వాట్ ఈస్ మెంట్ బై కూలింగ్ టవర్ అని, ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విత్ నీట్ స్కెచెస్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక థర్మల్ పవర్ స్టేషన్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ హీటర్ కంపల్సరీగా అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంపల్స్ టర్బైన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కూలింగ్ టవర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండెన్సర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి విత్ నైట్ డయాగ్రామ్స్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ బాయిలర్స్ ఇవ్వచ్చు, బి క్వశ్చన్ సూపర్ హీటర్స్ ఇవ్వచ్చు, సి క్వశ్చన్ ఎకనామైజర్స్ ఇవ్వచ్చు, డి క్వశ్చన్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఇవ్వచ్చు అండి కంపల్సరీ అది. ఓకేనా. ఇక లేకపోతే ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీడ్ వాటర్ సర్క్యూట్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్ అండి. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కూలెంట్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఇది దాటి వెళ్ళడు. ఇక వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ది ఆపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ వీటి గురించి అడుగుతాడండి. ఓకేనా. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ హజార్డ్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రొటెక్టివ్ షీల్డింగ్ ఫర్ రేడియేషన్. ఇక యూనిట్ 3 వచ్చేసరికి సబ్స్టేషన్స్లో ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నాకు తెలిసి ఇందులో ఏమడుగుతాడంటే వాట్ ఈజ్ మెంట్ బై బస్ బార్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే డ్రా ది లేఅవుట్ ఆఫ్ 33/11 kV సబ్స్టేషన్ బై షోయింగ్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఇంకో రకంగా అడగాలనుకుంటే మాత్రం సర్క్యూట్ బ్రేకర్స్ మీద అడుగుతాడు. 2 సర్క్యూట్ బ్రేకర్స్, డబల్ బస్ సర్క్యూట్. గ్యాస్ ఇన్సులేటర్ సబ్స్టేషన్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి కంపేర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ విత్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత యూనిట్ 4లో చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నాకు తెలిసి వాట్ ఈస్ ద ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతాడండి. లేదా వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డీసీ సిస్టమ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అడగవచ్చు. రింగ్ మెయిన్ అని ఇలా ఉంటాయి కదా, సర్క్యులర్ అని ఇలా ఉంటాయి కదా వాటిని. సో లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఇందులో వచ్చేసరికి నాకు తెలిసి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అడగవచ్చు. లేకపోతే ఇందులో కంపేర్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ విత్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అండర్ గ్రౌండ్ కేబుల్స్ వచ్చేసరికి ఏంట్రా అంటే షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డ్రా ది గివ్ ది ఈక్వేషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ సింగిల్ కోర్ బెల్టెడ్ కేబుల్ మీద అడగవచ్చు. లేకపోతే కెపాసిటెన్స్ ఆఫ్ 3 కోర్ బెల్టెడ్ కేబుల్స్ మీద కెపాసిటెన్స్ ఈక్వేషన్ అడగవచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే వాట్ ఈజ్ మెంట్ బై ఏ కెపాసిటర్ గ్రేడింగ్, బి వచ్చేసరికి ఇంటర్షీత్ గ్రేడింగ్, సి వచ్చేసరికి ఇంకా వేరేది ఏదైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఓకేనా. సో లేకపోతే ఈ సింగిల్ 3 కోర్ బెల్టెడ్ మీద ప్రాబ్లము ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి ఏంటంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అండ్ టారిఫ్ ఉంది కదా. సో ఇందులో ఎకనామిక్స్ ఆస్పెక్ట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం డిమాండ్ గురించి కానీ, లేకపోతే డిమాండ్ ఫ్యాక్టర్ గురించి కానీ, డైవర్సిటీ ఫ్యాక్టర్ గురించి కానీ షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా ఉంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి
ఇందుట్లో ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం డిమాండ్ ఇవ్వచ్చు. ఈ నాలుగిట్లో ఒకటి వ్యారీ అవ్వచ్చు, కానీ మిగతా మాత్రం ఖచ్చితంగా అయితే వస్తాయండి. ఇక టారిఫ్ మెథడ్స్లో వచ్చేసరికి ప్రాబ్లం ఉంటే ఇవ్వచ్చు. ఇక అందుట్లో షార్ట్ క్వశ్చన్స్ డిఫైన్ ఫిక్స్డ్ కాస్ట్, డిఫైన్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్, డిఫైన్ రన్నింగ్ కాస్ట్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు వాట్ ఆర్ ద డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్ టారిఫ్ మెథడ్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. డ్రా ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టారిఫ్ మెథడ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా, ఇది పవర్ సిస్టమ్స్ 1. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇండక్షన్ అండ్ సింక్రోనస్ మెషిన్. ఇది కూడా ట్రిపుల్ వాళ్ళ సబ్జెక్ట్. సో మొత్తం కూడా మెషిన్సే ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇందులో వస్తే నాకు తెలిసి ఈక్వలెంట్ సర్క్యూట్ గీమని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే ఫేజర్ డయాగ్రామ్స్ గీమని చెప్పేసి ఇండక్షన్ మోటార్కి అడుగుతాడండి. లేకపోతే రోటర్ పవర్ ఇన్పుట్, రోటర్ కాపర్ లాస్, వీటికి ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటి మీద అడుగుతాడండి. స్టాండ్ స్టిల్ కండిషన్లో ఎలా ఉంటుంది, రన్నింగ్ కండిషన్. ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూసుకున్నట్టయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడు. ఆ డెరివేషన్ ఉంటుందా, అది ఖచ్చితంగా ఇస్తాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఆర్ స్ప్లిట్ రింగ్ ఇండక్షన్ మోటార్. ఈ ప్రాబ్లమ్స్ పరంగా ఇస్తే ఆ రోటర్ పవర్ ఇన్పుట్, రోటర్ కాపర్ లాసు, వీటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, టార్క్ ఈక్వేషన్ రాయమంటామో, లేకపోతే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ గీయమంటామో, లేకపోతే క్రాలింగ్ గురించో కాగింగ్ గురించో అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి ఒకటి బ్రేక్ టెస్ట్ మీద, బ్లాక్డ్ రోటర్ టెస్ట్ మీద అడగొచ్చు. ప్రాబ్లం పరంగా ఇస్తే సర్క్యూల్ డయాగ్రామ్ మీద అడుగుతాడు. ఇక లేకపోతే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అది అడగొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ క్రాలింగ్, బి క్వశ్చన్ కాగింగ్, అంతే. ఇండక్షన్ జనరేటర్ మీద ఇప్పుడు అడిగిన చరిత్రలు లేవు. ఇక యూనిట్ 3 పరంగా చూస్తే సింగిల్ ఫేజ్ మోటార్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇందులో వచ్చేసరికి డిఫైన్ ది డబల్ రివాల్వింగ్ ఫీల్డ్ థియరీ, లేకపోతే డిఫైన్ క్రాస్ ఫీల్డ్ థియరీ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఈక్వలెంట్ సర్క్యూట్ గీయమంటాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే వాట్ ఆర్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ టైప్ ఇండక్షన్ మోటార్, బి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, సి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అని చెప్పేసి అడుగుతాడండి. ఖచ్చితంగా ఈక్వలెంట్ సర్క్యూట్ చూసుకొని వాటి మీద ప్రాబ్లం ఏమి ఉంటే ఖచ్చితంగా చూసుకోండి. ఇక యూనిట్ 4 వచ్చేసరికి సింక్రోనస్ జనరేటర్స్ మీద షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఈ పిచ్ ఫ్యాక్టర్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫార్ములా రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఇక వస్తే సింక్రోనస్ జనరేటర్ మీద వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వాటి మీద ఇస్తాడు. లేకపోతే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ మీద ఇస్తాడండి. లేకపోతే ప్రాబ్లం ఇవ్వాలనుకుంటే సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్ మీద ఈ క్యారెక్టరిస్టిక్స్ గీయటం, గ్రాఫ్ గీయటం ఉంటుంది కదా, దాని మీద కానీ పోర్టియర్ ట్రయాంగిల్ మెథడ్ మీద కానీ ప్రాబ్లం ఇస్తాడు. నా దగ్గర సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్ మీదే ప్రాబ్లం ఇస్తాడండి. ఇక యూనిట్ 5 చూసుకుంటే సింక్రోనస్ మోటార్స్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ మెంట్ బై హంటింగ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ డెవలప్డ్ ఇన్ సింక్రోనస్ మోటార్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఇక వచ్చేసరికి వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎగ్జైటేషన్ ఆన్ కరెంట్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ విత్ ఇన్ ఇట్స్ స్కెచెస్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్, వాట్ ఆర్ ద డిఫరెంట్ సప్రెషన్ టెక్నిక్స్ ఆఫ్ హంటింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓవరాల్గా వచ్చేసరికి ఇది ఇండక్షన్ అండ్ సింక్రోనస్ మోటార్స్ సంబంధించిన క్వశ్చన్స్, టాపిక్స్. ఇక తర్వాత వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్స్ అండి. కంట్రోల్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇది ట్రిపుల్ ఈ వాళ్ళదే. సో ఇందులో వచ్చేసరికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మొత్తం కూడా ప్రాబ్లమేటిక్. యూనిట్ 1 వచ్చేసరికి ఏంటి, కంట్రోల్ సిస్టమ్ కాన్సెప్ట్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే డిఫైన్ ది ఎఫెక్ట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, లేకపోతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతాడండి. సో లేకపోతే ఇందులో ఇంకా వచ్చేసరికి గివ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఓపెన్ లూప్ సిస్టమ్కి, క్లోజ్డ్ లూప్ సిస్టమ్కి కంపారిజన్ అడగొచ్చు. లేకపోతే ట్రాన్స్లేషనల్, రొటేషనల్ మోడల్ మీద వచ్చేసరికి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది.
అదను ఎనలాగ్ సిస్టమ్ మీద ఒక ప్రాబ్లము, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్ మీద ఒక ప్రాబ్లము, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మీద ఒక ప్రాబ్లము ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, లేకపోతే ఏసీ సర్వోమీటర్. ఇక ఇంతకు మించి ఏముండదు, ఇంతవరకు చూసుకోండి. ఇక యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే టైం రెస్పాన్స్ అనాలిసిస్లో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, వాటి వాల్యూస్ రాయమని చెప్పేసి అడుగుతాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్కి. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ పరంగా చూస్తే పిఐడి పిఐ కంట్రోలర్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్ అడుగుతాండి. టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ మీద ఇస్తే మాత్రం ఆ టేబులర్ ఫామ్లు ఉంటాయి కదా, అవి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి డెరివేషన్ ఇస్తే ఈజీగా చేసేయచ్చు, కానీ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ప్రాబ్లం ఇచ్చినా డెరివేషన్ ఇచ్చినా మీకు కష్టమైపోతుంది. ఓకేనా, అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 వచ్చేసరికి స్టెబిలిటీ అనాలిసిస్ ఇన్ టైం డొమైన్. సో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రౌత్ స్టెబిలిటీ క్రైటీరియన్, లేకపోతే వాట్ ఈస్ మెంట్ బై స్టెబిలిటీ, వాట్ ఈస్ మెంట్ బై కండిషనల్ స్టెబిలిటీ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి రౌత్ స్టెబిలిటీ క్రైటీరియా మీద ప్రాబ్లం కానీ, లేకపోతే రూట్ లాకస్ మీద కానీ ప్రాబ్లం గ్రాఫ్తో సహా ఉంటుందండి. ఇక యూనిట్ 4 చూసుకుంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయిరా అంటే ఇందులో వచ్చేసరికి నాకు తెలిసి ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెసిఫికేషన్స్ కొన్ని రాయమంటాడు, లేకపోతే డ్రా ది పోలార్ ప్లాట్ ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై గెయిన్ మార్జిన్, వాట్ ఈస్ మెంట్ బై ఫేజ్ మార్జిన్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్ మీద క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే బోర్డే డయాగ్రామ్ కానీ నైక్విస్ట్ ప్లాట్ మీద కానీ ఖచ్చితంగా అడగొచ్చు. పోలార్ ప్లాట్ మీద ఎప్పుడో ఒకసారి అడిగాడు, అడగడు. ఇక 5th యూనిట్ చూసుకుంటే స్టేట్ స్పేస్ అనాలిసిస్ ఇన్ ఆఫ్ కంటిన్యూస్ సిస్టమ్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, లేకపోతే కంట్రోలబిలిటీ అంటే ఏంటి, అబ్జర్వబిలిటీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాట్ ఈస్ మెంట్ బై డయాగ్నలైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఈ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కనుక్కునే దాని మీద ప్రాబ్లము, లేకపోతే డిఫైన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే ప్రాబ్లం ఇచ్చేసి కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, సో ఇదండి ఇక కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా చూసుకుంటే.